ఉద్దేశం. అంటే వైసీపీ న్యాయపరంగా అయితే విఫలమైంది ఒక రకంగా చెప్పాలంటే. రెండోది ఏంటంటే ప్రజా ఉద్యమాల పరంగా వాళ్ళకి కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయానికి గురైన అభ్యర్థులకి న్యాయం జరగాలి. సో ఇక్కడ క్లారిటీ ఉంది మనందరికీ. కానీ అక్కడ ఏమవుతుంది, అది పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం ఎట్లాగో తెలియట్లా. అందుకనే ఇప్పుడు లేటెస్ట్ గా 16,000 మంది కాదు, కొద్ది మందికే ఎవరికైతే అన్యాయం హోంవర్క్ లేదండి అనేది. అందుకే నేను అనేది ఏంటంటే అన్యాయం జరిగితే ఇప్పుడు మీరైనా మనమైనా జర్నలిస్టులుగా ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటాం. దానిలో హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇట్లా వీళ్ళు విఫలమైనప్పుడు దీనిలో అంత శాంటిటీ లేదేమో, మరి హైకోర్టు ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? ఇప్పుడు మనం రెండుకి పోలుద్దాం సార్. ఒకటి గ్రూప్ 1 అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి హైకోర్టు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏంటి, అసలు ఎవరైతే పోస్టులు పొందారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఎంతో కొంత దానికి ఏదో కనిపించింది అనేది. సో డిఎస్సిలో ఆ విధంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? అలా విఫలం కావటం వల్ల దాని ఇంపాక్ట్ అభ్యర్థులందరి మీద పడుతుంది కదా. దీనిలో ఏమీ లేదేమో. ఒకవేళ హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? లేదా ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు బాధ్యతలు చేయలేకపోతున్నారు? అంటే వీళ్ళకి రాజకీయ పోరాటంగా కేవలం లోకేష్ టార్గెట్ గా చేద్దామని అది కాదు కదా. లోకేష్ ఎవరైనా రాజీనామా చేయాల్సి వస్తే చేస్తారు, చేయాల్సి వస్తే ముందుకు వెళ్ళాలి కూడా. రాజకీయ పార్టీల పరంగా వాళ్ళు ఉద్యమాలు చేయొచ్చు, దానిలో లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఎస్సికి సంబంధించి ప్రజలందరూ కోరుకుంటుంది డిఎస్సిలో అవకాశం జరుగుతుంటే దాని మీద కూడా కావాలి. ఎస్, గ్రూప్ 1 మీద కూడా ఇంతే విధంగా వివరణ చేస్తారా? జగన్ గారు సిబిఐ దర్యాప్తు అడుగుతారా? మళ్ళీ వాళ్ళు సిట్టు నివేదిక ఇవ్వగానే సిట్టు నివేదిక వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. నేననేది ఏంటంటే గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా అభ్యర్థులకి ఆ అభ్యర్థులకు న్యాయం జరిగేలాగా ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయాలి. మా హయాంలో జరిగింది కాబట్టి దాని మీద అంతా వైట్ పేపర్ లాగా జరిగింది, వీళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఇది ఎట్లా? రెండు ఇవ్వండి. ఒకవేళ డిఎస్సికి మా గ్రూప్ 1 కూడా ఏమీ జరగలేదు, వైట్ పేపర్ లాగా ఉంది, ఎస్ మీరు ఇచ్చుకోండి, సిబిఐ దర్యాప్తు మేము కూడా ఇన్వైట్ చేస్తున్నామని జగన్ గారు కూడా అడిగితే, సో వీళ్ళ మీద కూడా ఎస్ వీళ్ళు వాళ్ళ హయాంలో జరిగినా వీళ్ళ హయాంలో జరిగినా వీళ్ళు డిమాండ్ లో న్యాయపూర్వకమైన ఆశయం కనిపిస్తా ఉంది, లక్ష్యం కనిపిస్తా ఉంది. అభ్యర్థులకు ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకూడదనే తపన కనిపిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు మనం గ్రూప్ 1 కేమో మనం సపోర్ట్ చేస్తున్నాం అవకతవకలు అంటే, డిఎస్సికి ఏమో మన రోడ్డు మీదకి వెళ్తుంది. దీన్ని ఎలా చూడాలి? సో దీని సత్యాలను నిరూపించుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీదే. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ముందు పెడుతుంది, అదేవిధంగా హైకోర్టులో వీళ్ళ యొక్క వైఫల్యాలను ముందు పెడుతుంది. మూడో ప్రయత్నంగా ఏం చేస్తుంది, అతను ఉపాధ్యాయులందరినీ తీసుకెళ్లి రోడ్డు ఎక్కారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మస్తాన్ రావు గారు, వీళ్ళొక్కళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు. వైసీపీ హయాంలో కూడా ఈ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కు సంబంధించి సోలార్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సంబంధించి అప్పుడు కూడా అజయ్ జైన్ గారు ఇంకొక 2-3 సీనియర్ అధికారులు వచ్చి వాళ్ళు, ఈవెన్ డాక్టర్ పివి రమేష్ గారు వారు కూడా వచ్చి మాట్లాడారు. అప్పుడు దీదెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ, పవర్ అండ్ ఎనర్జీ అనుకుంటా, ఆయన మాట్లాడారు, ఈయన మాట్లాడారు, అజయ్ జైన్ గారు మాట్లాడారు, పదే మాట్లాడారు, పలు రకాలుగా మాట్లాడారు. అజయ్ కల్లాం గారు కూడా వచ్చి మాట్లాడారు. సో వీళ్ళు ఒక్కళ్ళనే అనక్కర్లేదండి, వాళ్ళు కూడా చేశారండి ఆ విషయంలో. అసలు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారో అని అంటున్నానండి. నేను ఎవరినంటావు నిబంధనలు వ్యతిరేకంగా పోతున్నా, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు వెళ్తలేదు? మీరు రాజకీయ పరమైన టార్గెట్ ఎందుకు పెడతారు? ఏ పార్టీలో ఉన్నా, నేను వైసీపీనే అంటలేదు, ఏ పార్టీలో ఉన్నా ఎలిగేషన్స్ ఏంటి? అక్కడ నిబంధనలు కనుక ఉల్లంఘించుంటే, ఎందుకంటే వాళ్ళని కూడా బాధ్యత చేయాలి మనం ఖచ్చితంగా. కోన శేషర్ గారా, అజయ్ జైన్ గారా, రవి మాన్సారియా గారా, ఎవరైతే మనం ఎక్కడో అవుట్ సోర్సింగ్ అభ్యర్థి నవీన్ అనేవాడు ప్రశ్నపత్రం వాడు తయారు చేయలేదండి. ప్రశ్నపత్రం వాడు ఎగ్జామ్ రాశాడు, వాడి ద్వారా ఏదో జరిగింది అంటున్నారు. ప్రశ్నపత్రానికి వేరే ఏజెన్సీకి ఇచ్చారో ఎన్ని జరిగినాయి. నేనేమి వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా అక్కడ ఏమన్నా నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుంటే మీరు కోరండి, అది గ్రూప్ 1 అయినా కోరండి, డిఎస్సి అయినా కోరండి. అంతేగాని రాజకీయ పరంగానే టార్గెట్లు పెట్టద్దు. దానిలో నిజంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వాసు గారు. ఫస్ట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ వచ్చాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, కమ్మాలకే ఉద్యోగం ఇచ్చాడండి అన్నాడు. మళ్ళీ ఇదే కోనశేఖర్ లిస్ట్ రిలీజ్ చేసేసరికి ఆయన తోక ముడిచాడు. నేను అలా అనలేదండి, ఇలా అనలేదండి అని ఏదో మళ్ళీ ఆయన మొహం చాటేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్ అతను కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పాడు. ఇట్లానే ఉంటాయి. మళ్ళీ ఇట్లు వివరణలే ఉంటుంది దేనికి? ఏదో నిర్దిష్టంగా మీరు ఇందాక అన్నారు, హోంవర్క్ చేసుకొని కోర్టుకు వెళ్ళినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా నిర్దిష్టంగా హోంవర్క్ చేసుకుని వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా చైనా వాళ్ళు చూసారా మస్తాన్ రావు గారు? చైనా వాళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ ఎత్తులో కోటరీ ఉంది, ఆ కోటరీ మాటలు తప్పితే ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వినపడదు అక్కడ.
సరే మోక ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, ఇదండి 39 మంది జూడో ప్రతిభావంతులు, 38 మంది సాఫ్ట్ బాల్ ప్రతిభావంతులు, విశేష ప్రతిభావంతులు. వైసీపీ కడుమని అంటే ఇలాంటి విశేష ప్రతిభావంతులకు ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? వాళ్ళ మెరిట్ సర్టిఫికేట్లు, అదే వాళ్ళకు వచ్చిన నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో రకరకాల దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు సాధించుకున్న సర్టిఫికేట్లను కూడా డిస్ప్లే చేయొచ్చు కదా. మాకు వద్దు, కనీసం కోర్టు కన్నా చెప్పి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా ప్రభుత్వం అని అంటారండి. మీరేమంటారండి? సార్ ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తాను, కానీ ముందుగా ఒక మాట నరేంద్ర గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా నరేంద్ర గారితో నాకు పరిచయం లేదు, కానీ వంగ వీటి అని అనగానే ఆ బ్రాండ్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. దయచేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్కి రాకండి సార్. కడుపు మండిన వాడు ఎవడో కూడా వాడు అవకాశం కోల్పోతే రగిలిపోతాడు తప్ప ఇంట్లో కూర్చోడండి. ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ బస్సులో కచ్చిపేస్తే వేరే వాళ్ళు వచ్చి అందులో కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మినీ యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అలాంటివి ఎన్నో చూశాను నేను. కాబట్టి ఇప్పుడు కడుపు కొట్టబడింది అంటే తన కడుపు కోతని తట్టుకోలేడు ఏ నిరుద్యోగి కూడా. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ ఇది. ఒక అలసాని పెద్దన్ గారు ఒక పద్యం రాశారు సార్, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు. శరసంధాన బల క్షమాది వివిధ ఐశ్వర్యంబులు గల్కి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్ మానినన్ను నరసింహ చితి మండలేశ్వరుల నెన్నన్వచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే అన్ని చెప్తే టైం సరిపోదు కాబట్టి ఒకటి చెప్తా. సింహము ఎప్పుడు తోక ముడవదట, కానీ ఒక సందర్భంలో ముడుస్తుంది. ఎప్పుడు 4 చినుకులు పడగానే సింహం, ఎప్పుడు తోక ముడవని సింహం తోక ముడిచి ఆ గుహలోకి పోతుంది, కలుగులోకి పోతుంది, దాక్కుంటుంది. చినుక్కు భయపడి తోక ముడుస్తుంది సింహం. అలాగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళు ఒకదానికే భయపడతారు, అవినీతికి భయపడతారు. వాళ్ళు అవినీతి చెయ్యరు, అవినీతి చెయ్యనివ్వరు. ఇది నిజం, ఆయనకు కూడా తెలుసు, నరేంద్ర గారు కూడా తెలుసు. మీరు చెప్పిన అలసాని పెద్దన గారి పద్యం చాలా బాగుంది, నాకు కూడా ఇష్టమే. కృష్ణదేవరాయలు 1000 సంవత్సరాలు కాదండి, ఎందుకంటే బహుశా వారి ఆస్థానంలో నష్టదిగజాలని 550 సంవత్సరాలు అయింది కృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి. మనం కర్నూలులో కూడా గురుజు సెంటర్లో కూడా ఉత్సవాలు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో జరుపుకున్నాం, 500 సంవత్సరాలు కూడా జరుపుకున్నాం. ఆ అంశం పక్కన పెడితే నేనేదంటే ఆయన చెప్పిన సబ్జెక్టు వేరు, మీరు ఎత్తుకున్న అంశం వేరు. ఈ సాఫ్ట్ బాల్ జూడో వాళ్ళ సంగతి ఏంది? ఈ విశేష ప్రతిభావంతులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇచ్చిన కోన రవికుమార్ గారు, గౌరవ భరత్ గారు ఎంపీ గారు, వీళ్ళు ఎందుకు ఇచ్చారు? వీళ్ళకున్న ప్రమాణం ఏంటి? దీనికి ఉన్న శాంక్టిటీ ఏంటి? అది ఆయన అడుగుతున్నది. అది వెరిఫై చేసుకోండి సార్, శాంటిటీ ఉంటుంది కదా. మీరు చేసి కోర్టుకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. వైసీపీ అడిగింది కదా అని చెప్పేస్తాం మనం. మాట్లాడాలి. ఇప్పుడు వేగ్గా అక్క సార్ వాసుదేవన్ గారు వేగ్గా సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అంటున్నారు. దేనికి పెట్టాలో చెప్పమనండి. మీరు 5 ఏళ్లలో మీరు డిఎస్సి ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఒక డిఎస్సి కూడా మీరు ఎన్నికల మీ మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దాన్ని ఎందుకు మీరు తొంగలో తొక్కారు? అది చెప్పండి, దాని గురించి మాట్లాడాలి. అది కూడా చెప్పిద్దాం ముందర. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పారు, పదే చెప్పారు, మన వంగవీటి నరేంద్ర గారికి ఏం చెప్పారు? మీరు క్లారిటీగా రండి అని చెప్పారు. వాళ్ళకి క్లారిటీ లేకుండా వస్తున్నారు, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. క్లారిటీ ఇచ్చారు కదా 38, దానికి మీరు మమ్మల్ని సమాధానం చెప్పమంటున్నారు. ప్రతి అంశం మీద కమిషనర్ ఇచ్చాడు వివరణ, విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రతి ఉన్నతాధికారి వివరణ ఇచ్చారు. దీని మీద ఒక్కసారి కాదు, ప్రెస్ మీట్ పెట్టి 7-8 సందర్భాల్లో వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, పోస్టర్ గుచ్చారని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఇస్తారండి వీళ్ళకి క్లారిటీ? మీరు కోర్టుకి ఇమ్మని కదా ఆయన, వాళ్ళకి వివరణ ఆనాడేమో అవినాష్ రెడ్డి కోసం సిబిఐ వస్తే పోలీసులు పెట్టి, ఆంధ్ర పోలీసులు పెట్టి తరిమి కొడతారా మీరు?